వైసీపీ హయాంలోనే టీటీడీలో కల్తీ ఘటన జరిగిందన్నారు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. టీటీడీ చైర్మన్ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, అతని పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు వచ్చాయన్నారు. సిట్ విచారణ కొనసాగుతుందన్నారు. టీటీడీ చైర్మన్గా చేసే వ్యక్తికి దేవుడిపై నమ్మకం, విశ్వాసం ఉండాలన్నారు. తప్పు చేస్తే అంగీకరించాలని, విచారణను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయకూడదు అన్నారు. దేవుడు ముందు చేసిన తప్పులకి తప్పనిసరిగా బాధ్యత వహించాల్సిందేనని చెప్పారు. కల్తీ నెయ్యితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ అరెస్ట్ అవుతారని ఎవరు తప్పించుకోలేరన్నారు. గత ప్రభుత్వంలో జరిగింది వాస్తవం. ఈరోజు ఇక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండి తన పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే ఏదో చేస్తే నాకు ఎవరో సాయం చేశారో తీసుకున్నాను అనే విధంగా మాట్లాడుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం సిట్ విచారణ జరిపింది. కానీ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పులుంటే చేయాలి. ఈరోజు వచ్చి అంతకుముందు నుంచి మాట్లాడటం ఇది నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్కదో పట్టించని మాట్లాడుతున్నావు. చాలా ట్రాన్స్పరెంట్గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 ఇయర్స్. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు. ఎప్పుడు కూడాను మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుగుతూ ఉంది. దానివల్ల నేను అంటానంటే విషయాన్ని పక్కదావ పట్టించొద్దు. తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా